మరి ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించిన కళారాజు మీడియాకి, వారికి సపోర్ట్గా ఉన్న బిగ్ టీవీకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఇక్కడికి రావడానికంటే ముందు మనకు శ్రీనివాస్ తెలుసు, నాకు మంచి తమ్ముడు. కానీ తన ఇంటి పేరులో మర్రి ఉంది. ఆ మర్రి చెట్టుకి ఎన్ని ఊడలైతే ఉన్నాయో ఇక్కడ అన్ని విభాగాలు చూస్తున్నాను ఇక్కడ నేను. ఇవి సమాజానికి బాగా ఉపయోగపడాలని కోరుకుంటూ, కళారాజు మీడియా అన్ని కళలకు కూడా ఒక రాజు లెక్క వెలుగొందాలని కోరుకుంటూ వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి బిగ్ టీవీ అంటే బిగ్ టీవీ కూడా ఒక వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్. అది చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ పీరియడ్ ఆఫ్ టైంలో మరి ఎలక్ట్రానిక్ మీడియా వ్యవస్థలో ఒక పెద్ద వ్యవస్థగా అది రూపొందింది. మరి వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి మామిడి హరికృష్ణ గారు మాట్లాడిన తర్వాత కన్ఫ్యూజన్కి అందరూ గురైపోయినాయి. అంటే ఏ సబ్జెక్టు మాట్లాడాలో అర్థం కాలేక, ఎందుకంటే అన్ని సబ్జెక్టులను టచ్ చేశాడు. మిత్రమా, ఒకటి ఆలోచించండి. ఇప్పుడు సోషల్ మీడియా, ఇప్పుడు లేని అకౌంట్ లేని వ్యక్తి లేరు అసలు తెలంగాణ ప్రాంతంలో కానీ దేశంలో కానీ. ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి సోషల్ మీడియా వ్యవస్థలు ఉన్నాయి. అది ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇంకే ఏదైనా కావచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరిని ప్రభావితం చేయాలనుకుంటున్నావు? వార్తని ప్రభావితం చేయాలనుకుంటున్నావా? వ్యక్తిని ప్రభావితం చేయాలనుకుంటున్నావా? వ్యవస్థని ప్రభావితం చేయాలనుకుంటున్నావా? అసలు నిన్ను నువ్వు ప్రభావితం చేసుకోవాలనుకుంటున్నావా? ఇది తెలుసుకోవాలి మనం. అంటే ఎలాంటి వార్తను నువ్వు జనాలకు అందించాలనుకుంటున్నావు? మీడియా కాదు ఇది, సోషల్ మీడియా అంటున్నావు. సోషల్లో అంటేనే సామాజిక తత్వం ఉండాలి కదా. అంటే సమాజానికి నువ్వు ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నావు? అంటే ఇవాళ వ్యూస్కి ఎక్కువ ప్రాధాన్యత మనకు కనపడతా ఉంది. ఆ వ్యూస్ కోసం ఎలాంటి థంబ్నెయిల్స్ పెట్టడానికి కూడా కొంతమంది వెనకడుగేయట్లేదు. వాస్తవానికి సోషల్ మీడియా వచ్చినప్పుడు చాలామంది ఆనందించారు, ఇప్పుడు కూడా ఆనందిస్తున్నారు చాలామంది వ్యక్తుల పట్ల, సోషల్ మీడియా వ్యవస్థ పట్ల. అదే టైంలో కొన్ని సోషల్ మీడియా వ్యవస్థల పట్ల, కొన్ని ప్లాట్ఫామ్స్ని చూస్తే, అంటే సోషల్ మీడియాలో నాకు రెండు విభాగాలు కనపడుతున్నాయి. ఒకటి సమాజానికి పనికొచ్చే ఒక వ్యవస్థ అయితే, సమాజాన్ని మీద విషంగక్కే వ్యవస్థ కూడా కనపడుతుంది. అంటే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, అసలు నువ్వు ఏ రకంగా ఎదగాలనుకుంటున్నావు? అంటే సోషల్ మీడియా అనేది ఒక లక్ష్యం ఎంచుకున్నావు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కావాలనుకున్నావు. అసలు ఎందుకు నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ కావాలనుకున్నావు? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలా సంవత్సరాలు కోచింగ్ సెంటర్ నడిపాను. కానిస్టేబుల్స్కి, సబ్ ఇన్స్పెక్టర్స్కి, ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్ కూడా ఇచ్చాను. నా దగ్గర ఒక కోచింగ్ తీసుకున్న ఒక స్టూడెంట్, తను నా దగ్గరకు ఒక రోజు వచ్చాడు. సార్, నాకు సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ రాలేదు, కానీ నేను కూడా కోచింగ్ సెంటర్ పెట్టాలనుకుంటున్నా సార్ మీ దగ్గర ఎన్నో షార్ట్ కట్స్ నేర్చుకున్నాను, ఆ షార్ట్ కట్స్ నేను వాడుకోవచ్చా అన్నాడు. నేనన్నా యథేచ్ఛగా వాడుకోవచ్చు సార్, మీరు కోచింగ్ సెంటర్ ఫీల్డ్లోనే ఉన్నారు, ఇంకా నేను కూడా పెడుతున్నాను అంటే నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను. ఒకరోజు అతని మీద చాలా కోచింగ్ సెంటర్లు వచ్చి నాకు ఒక కంప్లైంట్ పెట్టాయి. అతన్ని పిలిచాను నేను నా ఆఫీస్కి. ఏంటమ్మా ఇలా చేస్తున్నావు అంటే, ఏం చేస్తున్నాడు అంటే ఒక్కటే పదం అన్నాడు, నాకంటే బాగా చెప్పగల వ్యక్తి ఎవరు ఉన్నారని చెప్పేసి. అంటే ఈ షార్ట్ కట్ నాకంటే బాగా చెప్పగలరా, నాకంటే బాగా చెప్పే వ్యక్తి ఎవరు ఉన్నారా అని ఒక 2-3 చిటికలు ఇస్తూ అతను డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అతను టీచింగ్ చేయడం ఓకే, షార్ట్ కట్స్ చెప్పడం ఓకే, ఎదురుగా ఉన్న విద్యార్థులని, నిరుద్యోగులని ప్రభావితం చేయడం కూడా బాగానే ఉంది. కానీ నాకంటే బాగా చెప్పగలరా, ఎవరున్నారు ఇక్కడ అని అందరి గురించి విషయాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు బాబు ఇలా అన్నాను? నీకంటే బాగా చెప్పగలను అంటే నువ్వు నా దగ్గర నేర్చుకున్నావు, నాకు నేర్పిన వాళ్ళు కూడా ఉంటారు ఈ సొసైటీలో. మరి ఎందుకు ఇలా అంటే, సార్ మనం ఏదో ఒక అంశాన్ని మనం అనకపోతే, ఇలా ఛాలెంజ్ చేసిన కాబట్టే నాకెళ్ళి జనాలు చూస్తున్నారు, ఇలా ఛాలెంజ్ చేసిన కాబట్టే నా దగ్గరికి స్టూడెంట్స్ వస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నా కాబట్టే నేను నా గురించి ఇలా మీరు పిలిచి నాతో మాట్లాడుతున్నారు, నేనేమీ బాధపడట్లేదు, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, నేను ఎదిగాను అన్నాడు. నాకేం అర్థం కాలేదు వచ్చేప్పటిదాకా. ఎందుకంటే అతనికి నేనేం చెప్పగలను? అతనికి తెలిసే ఈ ప్రయత్నం చేశాడు.
నేను చెప్పాను, తొందరలో నువ్వు వాషౌట్ అవుతావమ్మా అని. కొంతకాలం తర్వాత అతను ఆ ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను. అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఈ సోషల్ మీడియాని ఎంచుకున్నావు? అంటే ధనం మూలం ఇదం జగత్ అంటారు. అంటే అన్నిటికీ ధనమే మూలం అంటారు. అంటే డబ్బు కోసమా? పోనీ వృత్తి మీద నీకు ఒక ఇష్టం ఏర్పడి ఎంచుకున్నావా? సమాజాన్ని ఏమైనా బాగు చేయాలనుకుంటున్నావా? అసలు ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? ఏం చేయాలనుకుంటున్నావు? నీ లక్ష్యం ఏంటి? అసలు నువ్వు ఎందుకు ప్రారంభించావు? ఎక్కడ నువ్వు ఎండ్ కావాలనుకుంటున్నావు? అసలు నీకు ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? అంటే నువ్వు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టావు, ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? నీ కెరియర్ని ఎక్కడ ఎండ్ చేయాలనుకుంటున్నావు? అసలు సోషల్ అనే పదానికి అర్థం తెలుసా నీకు ఇంతకీ? ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలండి. ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటి కోణం అనేది మనకి ఇక్కడ ఏర్పడు. కేవలం వ్యూస్ కోసము, కేవలం సబ్స్క్రైబర్స్ కోసము ఇద్దరి వ్యక్తుల మధ్య బంధాన్ని కానీ, బయటికి చెప్పడానికి ఇష్టపడని అంశాలని కానీ ఏమైనా మాట్లాడవచ్చా? ఏదైనా చేస్తావా? మరి అదేమి ఇన్ఫ్లుయెన్సు? మరి కాబట్టి ఇవన్నీ కూడా మనము ఆలోచించుకొని ముందుకు పోయే ప్రయత్నం చేయాలి. అంటే మీడియాలో వేగం ఉండాలి, రైట్. ఇప్పుడు పక్కతను సోషల్ మీడియాలో వార్త వేశాడు, నేను కూడా వేయాలి. మీడియాలో వార్త వస్తుంది, నేను తీసుకోవాలి, కంటెంట్ని తీసుకోవాలి. ఎస్, నువ్వు ఏ వార్తను తీసుకుంటున్నావు? వేగం ఉండాలి, ఖచ్చితత్వం ఉండాలి. మరి ఖచ్చితత్వం కింద వాస్తవం కూడా ఉండాలి కదా. ఇవాళ నేను ఈ మధ్యకాలంలో చూశాను, ఈ వీడియో ఎడిట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఆ సబ్జెక్ట్ లోపలికి పోను కానీ మరి ఒక ప్రభుత్వమే దాన్ని స్పష్టంగా చెప్పింది. ఆ వీడియో ఫేక్, అక్కడ అలాంటి ఏమీ లేవు, అక్కడ ఏమీ లేదు అని. కానీ దాన్ని కొంతమంది డిలీట్ చేశారు వాళ్ళ అకౌంట్లో నుంచి. ఒక ఒక స్టార్, ఒక వ్యక్తి, లేదు మీరు చెప్పిందే తప్పు, నేను ఒరిజినల్ వీడియోని పోస్ట్ చేశాను అని. నువ్వు తీసావా? తీసింది నువ్వు చూసావా? అంటే నేనేమంటున్నానంటే వాస్తవం ఎంత అంటే నువ్వు వేగం ఉండాలి, ఖచ్చితత్వం ఉండాలి, దాని వెనక వాస్తవం ఉండాలి. నువ్వు ఎంతకాలం ఈ సోషల్ మీడియాలో నిలబడగలుగుతావు? మరి డబ్బు వద్దా? మరి డబ్బు కూడా కావాలి. మరి డబ్బు అంటే పిచ్చి ఉండాలా? ప్యాషన్ ఉండాలా? మరి పోనీ నీ వృత్తి పట్ల ప్యాషన్ ఉండాలా? అసలు నీకు ఏది ఎక్కువ ఉంది? యూట్యూబ్లో చేస్తే డబ్బులు వచ్చేస్తాయి అంటారు. అంటే డబ్బుల కోసమే చేస్తున్నావా? అంటే ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. మన నడక, మన అంశం. అంటే ఇప్పుడు నాకు వైకల్యం ఉంది, మరి నీకు మానసిక వైకల్యం ఉంటే ఎట్లా? అంటే ఎదుటి వ్యక్తుల మీద నువ్వు భావజాల దాడి చేస్తున్నావా? నువ్వు తప్పు చేస్తున్నావు అని ఇంకొంచెం గొంతు పెంచి మాట్లాడితే మరి అతను బాధపడతాడా? ఎమోషనల్గా ఫీల్ అవుతాడా? అతను నీ పట్ల ఎలాంటి ఉద్వేగాన్ని ఏర్పరచుకుంటాడు? మీరు తప్పు చేస్తున్నారు, ఈ చోట మీరు తప్పు చేశారు, ఇది తప్పు అని నువ్వు ఆధారం ఇచ్చావనుకో, ఆ రెండు చోట్ల మనిషి చూసే కోణం మారుతుంది. నువ్వు తప్పు చేస్తున్నావు అంటే మీరు తప్పు చేస్తున్నారు పలానా చోట. ఇవాళ నేను చూశాను ఒక చోట. అంటే నాకు ఇలా మాట్లాడొచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు, కానీ వాస్తవాలు మాట్లాడాలి కదా. మీరందరూ ఒకటి గుర్తుంచుకోండి, మనందరం ఒకటి గుర్తుంచుకోవాలి. ఏది శాశ్వతం మిత్రమా? నువ్వు శాశ్వతమా? నేను శాశ్వతమా? ఏది శాశ్వతం? వ్యవస్థ శాశ్వతం. ఒక సమాచారం శాశ్వతంగా ఉంటుంది. ఈ చొక్కా ఇంకో 15 సార్లు వేయగలుగుతాను. దీని వెనకున్న మరి ఈ శరీరం రేపటికల్లా ఉంటుందా? ఇంకో గంట తర్వాత ఉంటుందా? దీనికి వ్యాలిడిటీ ఉందా? మరి నీ కీర్తి ప్రతిష్టలకి ఎంత వ్యాలిడిటీ ఉంది? నీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్కి ఎంత వ్యాలిడిటీ ఉంది? ఇవన్నీ ఆలోచించుకోవాలి. మనందరం కూడా అన్ని రకాలుగా రాణించాలి. మరి జనాలకి వాస్తవికతను అందించాలి. అంటే స్పీడ్గా ఎదగాలంటున్నావు నువ్వు. అంటే మనిషి పుట్టగానే పెళ్లి చేసేసారా? పెళ్లి చేసిన వెంటనే మన పిల్లలు పుట్టారా? నువ్వు పుట్టగానే ఏమంటే లేచి ఉరికెత్తావా? అంటే నువ్వు స్పీడ్గా ఎలా ఎదగాలనుకుంటున్నావు? అంటే ఏ నిర్మాణమైన నువ్వు పోవాలనుకుంటున్నావు? ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు కాబట్టి మీరందరూ కూడా ఈ దిశగా ఆలోచించాలి. అంటే మనం చూసాం, మన కుంభమేళలో ఒక అమ్మాయిని సోషల్ మీడియా మొత్తము ఒక స్టార్ని చేసేసింది. అంటే ఎంత పవర్ఫుల్ సోషల్ మీడియా. ఆ కచ్చా బాదం అని ఒక పాట వస్తుంది, అతను ఒక్క రోజులో అతను పూర్తిగా స్టార్ అయిపోయాడు. ఒక ఛాయ్ వాళ్ళ అట్నే స్టార్ అయిపోయాడు. మరి ఒక బిచ్చం ఎత్తుకుంటూ ఒక మహిళ ఒక సింగర్గా దేశం మొత్తం ఒకసారి స్టార్ అయిపోయింది. అంటే
నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక ఒక వార్త ఇస్తున్నావు, రైట్. ఒక వార్త తీసుకున్నావు, ఒక టాస్క్ తీసుకున్నావు, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నావు. ఆ వార్త చివరి వరకు వెళ్ళిపోను, చివరి వరకు వెళ్ళిపో. నువ్వు ఏదైతే ఒక అంశాన్ని ఎత్తుకున్నావో, ఏదైతే ఒక అంశాన్ని నువ్వు చూస్తున్నావో, నీకు ఏదైతే దాని ఆధారాలు నువ్వు సేకరించావో, ఆ వార్త దానికి న్యాయం జరిగేంత వరకు కూడా చివరి వరకు వెళ్ళిపో. ఆ వార్తని ఆ రోజుతోనే ఆపకు, తెల్లారితోనే ఆపకు. అలా చేయగలిగితే కనుక మంచిగుంటుంది. మరి సోషల్ మీడియా వ్యక్తులకు కూడా అవార్డులు ఇద్దామనే ఆలోచన మన శ్రీనివాస్కి రావడము చాలా గొప్ప విషయం. నాకు తెలిసి అయితే ఇది ఫస్ట్ టైం కావచ్చు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి అవార్డు ఇవ్వాలనుకోవడం. మరి వారికి అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా బాగుండాలి, సమాజాన్ని బాగుంచాలి, మీ అందరూ బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.